కొన్నాళ్ల క్రితం మా ఇంట్లో కొన్ని ప్రమాదాలు జరిగాయి. నాన్నగారు చనిపోయారు. తర్వాత తమ్ముడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ మధ్య నా చెల్లికి యాక్సిడెంట్ అయింది. చుట్టుపక్కల వారు మీ ఇంటి వాస్తు బాలేదని ఏవైనా పూజలు చేయించమని చెప్పారు. వారు చెప్పినట్టు నేను ఒక పండితుడి దగ్గరికి వెళ్తే ఆయన ఈ అష్టధాతువుల ఉంగరాన్ని తొడిగారు. ఈ తాయెత్తు కూడా ఇచ్చి దీన్ని దగ్గరే ఉంచుకోమన్నారు. రోజూ దీనికి ధూపం చూపిస్తే అంతా సెట్ అవుతుందన్నారు. తప్పుడు చికిత్స కొన్నిసార్లు చికిత్స లేకపోవటం కంటే చాలా ప్రమాదకరం. ఏదైనా విపత్తు వెనుక ఉన్న అసలైన కారణాన్ని విశ్లేషించడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగిందో అర్థం చేసుకోకపోతే దాని నుండి విముక్తి ఎలా పొందుతారు? గతంలో జరిగిన నష్టాన్ని మనం మార్చలేము, కానీ మనం చేయగలిగింది ఏంటంటే, నేను కూడా మా నాన్నను కోల్పోయాను కాబట్టి మీ బాధను నేను కొంతవరకు అర్థం చేసుకోగలను. నమస్తే ఆచార్య గారు. నిజానికి మిమ్మల్ని గత 6 నెలల నుండి వింటున్నాను. కొన్నాళ్ల క్రితం మా ఇంట్లో కొన్ని ప్రమాదాలు జరిగాయి. నాన్నగారు చనిపోయారు. తమ్ముడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ నెల 9న మా చెల్లికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఇరుగు పొరుగు వారు మీ ఇంటి వాస్తు బాలేదని, ఇల్లు అమ్మేయండి లేదా ఏవైనా పూజలు చేయించమని అన్నారు. వారు చెప్పినట్టు వెళ్తే ఒక పండితుడు నాకు ఈ అష్టధాతువుల ఉంగరాన్ని ఇచ్చి ఈ తాయెత్తు కూడా కట్టారు. దీన్ని దగ్గరే ఉంచుకొని రోజూ దీనికి ధూపం చూపిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. మిమ్మల్ని విన్న తర్వాత నాకు అయోమయంగా ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సమాజం చెప్పినట్టు వినాలా, నా మనసు ప్రకారం వెళ్ళాలా, లేక మీరు చెప్పినట్టు నడవాలా? ముందుగా మీ ఇంట్లో జరిగిన ఆ దురదృష్టకర ఘటనల పట్ల నా సానుభూతి. ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. నేను కూడా మా నాన్నను కోల్పోయాను. కాబట్టి మీ బాధను నేను కొంతవరకు అర్థం చేసుకోగలను. చూడండి, ఈ ఉంగరాలు, తాయెత్తులు, వీటితో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. అది మీ ఇష్టం, నేనేమీ అనను. నాకైతే ఇష్టం లేదు సార్. చిన్నప్పటి నుండి ఈ పూజలు, పునస్కారాలు నాకు నచ్చవు. నేనెప్పుడూ ఇలాంటివి ధరించలేదు. కానీ కేవలం జనం ఒత్తిడి వల్లే ఇలా చేయాల్సి వస్తోంది. ఏమేం జరిగాయి? ఒకటి యాక్సిడెంట్ అని చెప్పారు. ఇంకా ఇంకొకటి, తమ్ముడు 2017లో ఉరివేసుకున్నాడు డిప్రెషన్ వల్ల. ఇంకా 2015లో నాన్నగారు 60 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్తో చనిపోయారు. చూడండి, మనకు కావాల్సింది మంచి ఆరోగ్యం. భారతదేశంలో ఈ 2 కారణాలే మరణాలకు అతి ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయి. మనకు తెలుసు కదా. భారతదేశంలో రోడ్డు మీద పోయే ప్రాణాలు ప్రపంచంలో ఎక్కడా పోవు. మరియు భారత్లో గుండెపోటుతో పోయే ప్రాణాల సంఖ్య కూడా ప్రపంచంలో మరెక్కడా లేదు. కాబట్టి దానికి పరిష్కారం మంచి గుండె ఆరోగ్యం. దానికి మార్గాలున్నాయి. ఆ విషయాలు నాకు, మీకు, మనందరికీ తెలియాలి. అలాగే మనకు సన్నిహితంగా ఉండేవారికి, వారికి కూడా వాటి గురించి వివరించాలి. అదే నాన్నగారికి మనం ఇచ్చే నిజమైన నివాళవుతుంది. మీరు కూడా ఇప్పుడు చిన్నపిల్లలేం కాదు, మీకు వయసు పెరుగుతోంది. మీ గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భారత్లో మన ఆహారపు అలవాట్లు, మన సంప్రదాయ భోజనం అస్సలు ఆరోగ్యకరమైనది కాదు. మనం తినే ఈ పూరీ, పరోటాలు ఇవన్నీ అవేవంత గొప్ప ఆహారం కాదు. మరియు మాంసం కంటే మనం పాలు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. అవి కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. పాలు మరియు పాల ఉత్పత్తులు. ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఇక చాలు. సమోసాలు, పెరుగు జిలేబీలు. ఐశ్వర్యం అంటేనే తినడం, తాగడం అనుకుంటాం. మన దగ్గర ఎవరైనా బాగా లావుగా ఉంటే వారు చాలా ఆరోగ్యంగా కళకళలాడుతున్నారని అంటాం. ఎవరైనా మరీ బలిసి ఉంటే తిని తాగే మంచి కుటుంబం నుండి వచ్చారని మెచ్చుకుంటాం.
అలా తిని తిని లావైపోతే మాత్రం ఇక త్వరలోనే పరలోక ప్రయాణం తప్పదు. అందుకే అసలైన కారణాల వైపు దృష్టి పెట్టండి. ఇక ఆ ఉంగరాలు అవి మీ ఇష్టం. ఏం చేస్తారో చేసుకోండి. నేనేం చెప్పాలి? మీరు వివేకవంతులు. మీకే అర్థమవుతుంది. మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఈ జాగ్రత్త అందరికీ అవసరం. ముఖ్యంగా ఈ రోజుల్లో కరోనా కాలంలో మనందరం ఇన్ఫెక్షన్ల బారిన పడ్డాం. అప్పట్నుండి మన శరీరంలో ఉండే అంతర్గత వ్యవస్థ చాలా మందిలో దెబ్బతిని ఉంది. కోవిడ్ అంటే వారం 10 రోజుల విషయం కాదు. దాని నుండి పూర్తిగా కోలుకోవాలంటే ఎన్నో నెలలు, ఒక్కోసారి ఏళ్లు కూడా పట్టొచ్చు. దీన్నే లాంగ్ కోవిడ్ అంటారు. దీని ప్రభావం గుండె మీద కూడా ఉంటుంది. కాబట్టి బయట కాలుష్యం, మనం ఎదుర్కొంటున్న వ్యాధులు మరియు మన అలవాట్లు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ జీవనశైలి వల్ల వచ్చే సమస్యలే. అవునా కాదా? ఈ గుండె జబ్బులు కానీ, బీపీ, షుగర్ లాంటివన్నీ కూడా మనం ఉండే విధానం వల్లే వస్తాయని మనందరికీ తెలుసు. అందుకే దాన్ని సరిగ్గా ఉంచుకోండి. వేరే ఏ విషయాల మీద శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం ఈ రెండిటిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయలేరు. వాతావరణం చాలా పాడైపోయింది. గాలి కలుషితమైంది. మనం తినే కూరగాయల్లో ఏముందో మనకు తెలియదు. తాగే పాలలో కూడా ఏమేం కలుపుతున్నారో మీకేమైనా తెలుసా? గాలి పూర్తిగా విషపూరితమైంది. మనమే అలవాటు పడి 300, 500 ఏక్యూఐ అంటే అది ఏమీ కాదనుకుంటున్నాం. అదే బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళైతే ఆ గాలి పడక దగ్గుతూనే ఉంటారు. పాపం జ్వరాలొస్తాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఢిల్లీలో ఉండే సామాన్య మనిషి ఆయుష్ ఆ కలుషిత గాలి వల్ల 10 నుండి 15 ఏళ్లు తగ్గిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ప్రమాదాల వెనుక ఉన్న అసలు కారణాన్ని లోతుగా విశ్లేషించడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే దాని నుండి ఎలా విముక్తి పొందుతారు? ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించొచ్చు గాని గుండెపోటు మళ్ళీ రానని మనకేం మాటివ్వలేదు. రోడ్డు ప్రమాదం కూడా మళ్ళీ జరగనని ఎక్కడా లేదు. అదేవిధంగా మానసిక సమస్యలు కూడా ఎవరి జీవితాన్ని నాశనం చేయవని మనం చెప్పలేం. మనసు మనిషి జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలంటే అవగాహన కావాలి. అందుకే జ్ఞాన సాహిత్యం అవసరం. దానివల్లే మనసు ప్రశాంతంగా, నిలకడగా ఉంటుంది. లేదంటే మనసులో లేనిపోని పిచ్చి ఆలోచనలు, ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు బాగా పెరిగాయి. మన దేశంలో కూడా ఇది చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ఎవరినో చంపేశారని మాట్లాడుకుంటాం కానీ అన్నిటికంటే ఎక్కువగా మనిషి తనను తాను చంపుకుంటున్నాడు. మన దేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారి ఆ సంఖ్యను ఒకసారి గమనించండి. మన బతుకులు ఎలా తయారయ్యాయంటే మన తోటివారు చాలామంది అసలు బతకాలని కూడా అనుకోవటం లేదు. ఇలా బతకడం కంటే చావటం మేలని అనుకుంటున్నారు. ఇంకా అసలు రోడ్డు మీద ఎలా నడుస్తున్నాం? రోడ్లు ఎలా ఉన్నాయి? మనం రోడ్లని ఎవరి చేతుల్లో పెట్టాం? ఇప్పుడు భారతదేశంలో రోడ్లు కొంత మెరుగుపడ్డాయి కానీ కొన్నాళ్ళ క్రితం అయితే రోడ్డును చూసి చెప్పేయచ్చు. కనీసం ఇక్కడ బైకుల మీద వెళ్ళే వాళ్ళైనా ఖచ్చితంగా చనిపోతారని. ఆ చోటు చూస్తే చాలు అక్కడే ప్రమాదం జరుగుతుందని ఎవరైనా ఇట్టే చెప్పేయచ్చు. రోడ్డు మధ్యలో పెద్ద గుంట ఉంటే దానికి ఇంకో వైపు కందకంలాగా ఉంటుంది. పెద్దగా లోతు కూడా ఉండనవసరం లేదు. అటువైపు నుండి వచ్చే వాహనం ఆ గుంట నుండి తప్పించుకోవడానికి ఏం చేస్తుంది? ఇటువైపు తిరుగుతుంది. ఇటు బైకు వాడున్నాడంటే ఎక్కడ పడతాడు? ఆ కందకంలో పడతాడు. అంటే అది ఖచ్చితంగా మరణం సంభవించేలా ఉన్న ప్రదేశం అన్నమాట. ముఖ్యంగా హెల్మెట్ లేకపోతే ఇక అంతే సంగతులు. అందుకే ఆ కారణాలను దూరం చేయండి. అప్పుడే మన వర్తమానాన్ని, భవిష్యత్తును చక్కదిద్దుకోగలం. గతంలో జరిగిన నష్టాన్ని మనం మార్చలేం. కానీ వాటి నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. రోగానికి డయాగ్నోసిస్ తప్పుగా చేస్తే వైద్యం ఎలా కుదురుతుంది? తప్పుడు డయాగ్నోసిస్ వల్ల జబ్బు ఇంకా బాగా ముదిరిపోతుంది. మీకు డెంగ్యూ వస్తే
డాక్టర్ మలేరియా అని చెప్పి దానికి మందులిచ్చారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? ప్రాణాలు మిగలవు. ఒక దానిలో ప్లేట్లెట్స్ చూడాలి, ఇంకో దానిలో వేరేదేదో చూడాలి. అనవసరమైనవి చూస్తూ కూర్చుంటే ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాలకే ప్రమాదం. అస్సలు బతకలేరు. అర్థమవుతోంది కదా? అందుకే తప్పు డయాగ్నోసిస్ చేసి తప్పుడు వైద్యం చేయడం అసలు వైద్యమే అందకపోవడం కంటే చాలా ప్రమాదకరం. వైద్యం అందని వాడైనా ప్రకృతి సహకారంతో బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీరం తనను తాను రక్షించుకోవాలని పోరాడుతుంది. కొన్నిసార్లు రోగాల్ని శరీరం తనంతట తాను తగ్గిస్తుంది. చికిత్స లేకపోయినా బతకచ్చు, కానీ తప్పుడు చికిత్స అందితే మాత్రం బతికే అవకాశాలు చాలా తక్కువ. మీ జీవితంలో సమస్యలు అవి శారీరకమైన, మానసికమైన, వాటికి మాత్రం దయచేసి తప్పుడు మార్గాలను ఎంచుకోకండి. రోడ్డు ప్రమాదంలో ఎవరికైనా గాయాలైనా లేక ప్రాణం పోయినా దానికి కారణం మీ ఇంటి గుమ్మం ఏ దిశలో ఉందనో లేక వాస్తు బాలేదనో కాదు. ఆ తలుపు మార్చాలనుకుంటే మార్చుకోండి, నేనెందుకు ఆపుతాను? అది మీ ఇష్టం. మీ ఇష్ట ప్రకారం చేయండి. కానీ మీ వాహనం పట్ల, హెల్మెట్ పట్ల, రోడ్డు నియమాల పట్ల శ్రద్ధ పెట్టండి. అది ముఖ్యం. ప్రాణాలు నిలబడేది అక్కడే. మొన్న మంచులో ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే మీద ఒక వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఇది జరిగి 2-3 రోజులే అవుతోంది. ఆ కారు తగిలి అతను కింద పడిపోయాడు. మంచు వల్ల ఏమీ కనిపించక ఆ పడిపోయిన మనిషి మీద నుండి 100 కార్లు వెళ్ళిపోయాయి, ఒకదాని తర్వాత ఒకటి. అతని శవాన్ని పారతో రోడ్డు నుండి గీకి తీయాల్సి వచ్చింది. అంతలా అది రోడ్డుకు అంటుకుపోయింది. 100 వాహనాలు దాని మీద నుండి వెళ్ళాయి. మరి అసలే జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. దానికి తోడు మనం అజాగ్రత్తగా ఉంటే కష్టాలు కాక ఇంకేమొస్తాయి? చావు గురించి కాదిక్కడ. ఒకవేళ చావాల్సి వస్తే అర్జునుడి లాంటి వీరమరణం కోరుకోవాలి. శ్రీకృష్ణుడి ఆదేశం కోసం పోరాడుతూ అక్కడ కర్ణుడు కానీ మరెవరైనా కానీ అర్జునుడిని చంపే అవకాశం ఉండేది. అలాంటి చావు వస్తే పడలేదు, కానీ మన అజాగ్రత్త వల్ల ఎటువంటి లక్ష్యం లేకుండా ప్రాణాలు కోల్పోవడం అంటే అది జీవితాన్ని వృధా చేసుకోవడమే కదా. అర్థమవుతుందా? రోజులో కొంత సమయాన్ని కేటాయించుకోండి. కనీసం గంట చొప్పున ఈ 2 పనులు చేయండి. 1 పుస్తక పఠనం, 2 వ్యాయామం. చదవటం, వ్యాయామం ఈ 2 మీ దినచర్యలో లేకపోతే మీరు ఎప్పటికీ ఆరోగ్యవంతులు కాలేరు. మంచి సాహిత్యం చదవనివాడు ఖచ్చితంగా మానసిక సమస్యల బారిన పడతాడు. అలాగే ఆటలు ఆడనివారు, జిమ్కి వెళ్ళనివారు, లేదా కనీసం పరుగు తీయని వాళ్ళు ఎన్నో శారీరక జబ్బులు బారిన పడతారు. దానికి హద్దే ఉండదు. సాధారణంగా మనం అంత దృఢంగా ఉండం. శరీరం దెబ్బతింటే మనసు కూడా బలహీనపడిపోతుంది. శరీరం పడిపోతే దానితో పాటే మనమూ పడతాం. మనం దేహమే సర్వస్వం అనుకునేవాళ్ళం. శరీరాన్ని కాపాడుకోండి. తనువును, మనసును రెండిటినీ రక్షించుకోండి. నేను చెప్పదలుచుకున్నది ఇంతే. మా యాప్లో భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయని మీకు తెలుసు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నాకు లభించాయి. నా జీవితం మారింది. ఇవి మీకు లభిస్తే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా వేలాది జీవితాలైతే ఖచ్చితంగా మారాయి. 2 లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్లో. మొదటి నెల గీతా మిషన్కి ఉచిత ప్రవేశం. యాప్లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు, ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్, గీత కమ్యూనిటీ, గీత ఎగ్జామ్స్, ఆడియో బుక్స్, కోట్స్,
ఇంకా మరెన్నో. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.